జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అల్లూరు, దగదర్తి, బోగోలు, కావలి మండలాలకు సంబంధించి నీటి సంఘం ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా గెలుపొందిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులను కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా వారంతా కూడా కావలిలోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారితో అలాగే ఆయా ప్రాంతాల రైతాంగం కూడా కావలి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల యొక్క నీటి యాజమాన్యానికి సంబంధించినటువంటి జరిగిన ఎన్నికల్లో ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వ నాయకత్వంలో ఈరోజు ప్రజల ముంగిట ఈ రోజున రైతుల సోదరులందరూ కూడా కలిసి ఎన్నికలు నిర్వహించుకుని భవిష్యత్తులో నీటి యాజమాన్య పద్ధతుల మీద, చెరువుల్లో ఉన్నటువంటి వాటర్ని ఎలా మేనేజ్ చేయాలనే దాని మీద చర్చించుకుని భవిష్యత్తులో చెరువులను అభివృద్ధి పరుచుకుంటూ కాలువల్ని తవ్వుకుంటూ ప్రతి ఒక్క రైతుకు కూడా ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు 58 చెరువులు, 14 మైనర్ కాలువలు, 8 మేజర్ కాలువలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఈరోజు పూర్తయింది. ఈ ధర్మిల 3 పార్టీలు సమిష్టిగా పార్టీ అధిష్టానాలు ఇచ్చిన నిర్ణయాల మేరకు ఈ రోజున అందరం కూడా కలిసి పోటీలు పెట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రభుత్వం ఉండాలి, ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఓటేసి రైతుల యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఒకే తాటిపై నిలిచిన సందర్భంలో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 58 చెరువులకు సంబంధించినటువంటి వాటర్ యూజర్స్ అసోసియేషన్ కావచ్చు, మైనర్లకు సంబంధించినటువంటి 14 మైనర్లకు సంబంధించిన వాటర్ యూజర్ అసోసియేషన్ కావచ్చు, అదేవిధంగా మేజర్లకు సంబంధించినటువంటి 12 మేజర్లకు సంబంధించినటువంటి సొసైటీలు కావచ్చు, అన్నీ కూడా ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలుచుకోవటం జరిగింది. ఇది నిజంగా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా ఒక ఎమ్మెల్యేగా నేను అందరినీ కూడా అభినందిస్తున్నా. నా చేతిలో చేయి వేసి నాతో కలిసి నడుస్తున్నటువంటి కావలి ప్రతి రైతాంగాన్ని అందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీ ఆలోచనలు, మీరు సూచనలు, మీరు మనస్ఫూర్తిగా మీ దీవెనలు నాకు ఉండాలని, మీ అడుగుజాడలో నడుస్తూ ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరాకి నీళ్లు అందించే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా చెరువుల అభివృద్ధి కావచ్చు, కాలువల అభివృద్ధి కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ఈ సొసైటీల ద్వారా గెలిచినటువంటి ప్రతి టీసీని దగ్గర పెట్టుకొని, అదేవిధంగా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని దగ్గర పెట్టుకొని ఈ రోజున అందరినీ కలుపుకుని భవిష్యత్తులో కూడా మీకు ఏ ఒక్క సమస్య రాకుండా కూడా కావలిలో ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత కూడా మీకు జవాబుదారీగా నేను ఉంటానని కూడా రైతాంగానికి తెలియజేస్తూ మీరందరూ కూడా ఈరోజు 588 మంది టీసీలు ఈరోజు గెలవడం జరిగింది. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువులకు సంబంధించి మైనర్లకి, మేజర్లకు సంబంధించినటువంటి ప్రాదేశిక నియోజకవర్గాలు 588 ఉంటే 588లో 587 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నిక జరిగింది. ఒక ప్రాదేశిక నియోజకవర్గం పోస్ట్ పోన్ చేయడం జరిగింది, అది కూడా తొందరలోనే జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున 58 చెరువులకు సంబంధించినటువంటి వాటర్ యూజర్స్ ప్రెసిడెంట్ అందరిని కూడా ఎన్నుకోవటం, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అందరిని కూడా ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా పేరున ఈ చెరువులకు సంబంధించినటువంటి వాటర్ యూజర్స్ గెలిచినటువంటి ప్రెసిడెంట్లు అందరినీ కూడా పేరున అభినందనలు తెలియజేస్తూ రైతులకు మీరు జవాబుదారీగా ఉంటూ రైతులకు ఎప్పుడు కూడా నీళ్లు అందించే దాంట్లో ముందుంటారని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నా.
అదేవిధంగా మైనర్లకు సంబంధించి మేజర్లకు సంబంధించి కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ రోజున ఎన్నుకోవడం జరిగింది. వారు కూడా ఈ రోజున 26 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఈ 26 మంది కలిసి తొందరలో డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది 17వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభమై అదే రోజున సాయంత్రానికి ముగియటం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు అందరూ కూడా కలిసి ప్రాజెక్టు చైర్మన్ని ఎన్నుకోవడానికి ఉంటుంది. ఈరోజు సోమశిల కాలువ కింద, సోమశిల డ్యామ్ కింద 5 డీసీలు ఉంటే కావలి, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 డీసీలు ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంకీర్ణమైనటువంటి అభ్యర్థులు గెలుపొందడం కూడా జరిగింది. ఈ 5 కూడా కలుసుకొని తొందరలో వాళ్ళు సోమశిల డ్యామ్ ప్రెసిడెంట్గా కూడా తొందరలోనే ఎన్నుకోబడుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి అవకాశాన్ని, ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థులు గెలిపించుకునే దాంట్లో రైతాంగ సోదరులందరూ కూడా చూపినటువంటి చొరవకి వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, ఈరోజు గెలిచిన ప్రతి ఒక్క టీసీ మెంబర్ దగ్గర నుంచి వాటర్ యూజర్స్ ప్రెసిడెంట్ వరకు కూడా అందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మిమ్మల్ని అందరినీ కలుపుకొని మనం కావాలని నియోజకవర్గ ప్రజలకు జవాబుదారుగా ఉందామని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.